హలో, టాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు పిల్లలకి దేని మీదైనా దృష్టిని కేంద్రీకరించడం అంటే కొంచెం కష్టం. అందులో సెలవుల్లో మరీ కష్టం. చంచలంగా ఉంటాయి, చిన్నపిల్లల కళ్ళు చంచలంగా ఉంటాయి, అటు ఇటు తిరిగిపోతూ ఉంటారు, మనుషులు తిరుగుతూ ఉంటారు, దృష్టి అటు ఇటు పోతూ ఉంటుంది. మరి వీళ్ళల్లో కొంత ఫోకస్, అటెన్షన్ని ఎలా తెప్పించవచ్చు అనేది మన పాజిటివ్ పేరెంటింగ్లో ఒక పెద్ద ఛాలెంజ్. దానికి ఒక చిన్న యాక్టివిటీ ఇస్తాను. ఇది చిన్న పిల్లల కోసరం అని. చూడండి, ఇందులో మధ్యలో ప్లేట్లో ఉన్నాయి కదా కొన్ని ఐటమ్స్, వాటిని మాత్రమే చూడాలి. పక్కనున్న వాటిని చూస్తారు వాళ్ళు జనరల్గా, ఎందుకంటే అవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. అటెన్షన్ కావాలి, ఫోకస్ కావాలి అంటే దృష్టి మనము దేని మీద పెట్టమంటున్నామో దాని మీద పెట్టగలగాలి. కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఆ మధ్యలో ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని చూసి రంగేమిటి చెప్పాలి, ఐటమ్ పేరు చెప్పాలి, దాని సైజు కూడా చెప్పాలి. అది అయిన తర్వాత బయట ఉన్నాయి చూసారా చుట్టూరా, వాటి పేర్లు కూడా చెప్పించండి, రంగులు కూడా చెప్పించండి. ఇది రోజుకి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఇట్లాగా పిక్చర్ కార్డ్స్తో కానీ న్యూస్ పేపర్ని కానీ వాడి కాన్సన్ట్రేషన్ని డెఫినెట్గా పెంచవచ్చును. నేను పిల్లల చేత దీన్ని చేయించాను, ఈ యాక్టివిటీని. నాకు రిజల్ట్స్ వచ్చినాయి, మీకు కూడా తప్పకుండా వస్తాయి. సరే, మరి 8th గ్రేడు 9th గ్రేడు చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఫోకస్, అటెన్షను పెరగాలి కదా. పెరగాలంటే ఒక మంచి యాక్టివిటీ చెప్తాను. సిబిఎస్ఈ బుక్స్ని ఫాలో అవుతున్నారనుకోండి, సోషల్ స్టడీస్లో ఒక పాఠం ఉంది. అదేమిటి, కల్చర్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా, మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా అని ఉందనుకోండి. అదే పాఠాన్ని వేరే పబ్లికేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఉంది, వాళ్ళ పుస్తకాలు ఉంటాయి. స్కొలాస్టిక్ పబ్లికేషన్స్ ఉంది, వాళ్ళ పుస్తకాలు ఉంటాయి. అట్లాంటివి వేరే పబ్లికేషన్స్ నుంచి పుస్తకాలు తెప్పించి ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ మాన్యుమెంట్స్ అనేదాన్ని అక్కడ కూడా చదవమని చెప్పి, తేడాలు ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అని గ్రహించమని, వాటిని నోట్ చేసుకోమని, రాయమని చెప్పినప్పుడు దృష్టి తప్పకుండా స్పెసిఫిక్గా ఆ ఆస్పెక్ట్స్ మీదకే వెళుతుంది.